తీగలాగితే డొంక కదిలింది. ఇంటర్పోల్ ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన డ్రగ్ కంట్రోల్ అధికారులు ఏళ్ల తరబడి సాగిస్తోన్న దందాను బయటపెట్టారు. హైదరాబాద్ నుంచి విదేశాలకు ఎగుమతి అవుతోన్న డ్రగ్ స్కెచ్కు చెక్ పెట్టారు. సమయం శుక్రవారం ఉదయం. స్థలం హైదరాబాద్ బొల్లారం. కంపెనీ పిఎస్ఎన్ మెడికేర్. యాక్షన్ డ్రగ్ కంట్రోల్ అధికారుల దాడులు. కట్ చేస్తే 10 ఏళ్ల గుట్టురట్టు. ఏం జరిగింది? దాడుల్లో ఏం తేలిందని చూస్తే నగరంలో ఏళ్లుగా పాతుకుపోయిన కంపెనీ డ్రగ్ గుట్టు బయటపడింది. అది నిషేధిత జాబితాలో ఉన్నట్లు తెలుసు. వాడకం, తయారీ, ఎగుమతికి అనుమతి లేదని తెలుసు. మోతాదుకు మించితే ప్రాణానికే ప్రమాదమని తెలుసు. అయినా గుట్టు చప్పుడు కాకుండా తయారీ చేస్తూ విదేశాలకు ఎగుమతి చేస్తోంది కంపెనీ. ఇంటర్పోల్ ఇచ్చిన సమాచారంతో చెక్ పెట్టారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. నిషేధిత డ్రగ్ తయారు చేస్తోన్న పిఎస్ఎన్ మెడికేర్ 10 ఏళ్లుగా హైదరాబాద్ నుంచి యూరోపియన్ కంట్రీస్ కు ఎగుమతి చేస్తున్నట్లు డ్రగ్ కంట్రోల్ అధికారుల దాడుల్లో బయటపడింది. ఏకంగా 90 కిలోల మెఫిడ్రిన్ డ్రగ్స్ సీజ్ చేశారు. మార్కెట్లో దీని విలువ 9 కోట్ల రూపాయలుగా అంచనా వేస్తున్నారు. ఐడిఏ బొల్లారంలో ఉన్న పిఎస్ఎన్ మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో డ్రగ్ కంట్రోల్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో భయంకర విషయాలు వెలుగు చూశాయి. కొన్నేళ్లుగా సంస్థ నుంచి విదేశాలకు భారీ మొత్తంలో డ్రగ్స్ ఎగుమతి అవుతున్నట్లు తేల్చారు. విదేశాల్లో భారీ డిమాండ్ ఉన్న మెఫిడ్రిన్ డ్రగ్ తయారీని అధికారులు గుర్తించారు. మెఫిడ్రిన్ 2 MMC, 3 MMC పౌడర్ను సీజ్ చేశారు. వాస్తవానికి డ్రగ్ను కేంద్ర ప్రభుత్వం నిషేధిత సైకియాట్రిక్ పదార్థాల జాబితాలో పెట్టింది. నిషేధిత డ్రగ్ అని తెలిసిన పిఎస్ఎన్ మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ వాటిని తయారు చేసి యూరప్ దేశానికి ఎగుమతి చేసింది. యూరప్ కంట్రీస్లో ఈ డ్రగ్కు డిమాండ్ ఎక్కువ. మెఫిడ్రిన్ వివిధ పద్ధతుల్లో శరీరంలోకి ఎక్కించొచ్చు. ఇంజెక్షన్ రూపంలోనూ తీసుకోవచ్చు. పౌడర్ను సిగరెట్ పేపర్లో ఎక్కించి పీల్చుకోవచ్చు. బాడీని స్పీడ్గా అలర్ట్ చేసే సామర్థ్యం ఈ డ్రగ్ ఉంది. అయితే మోతాదుకు మించి తీసుకుంటే మాత్రం ప్రాణానికే ప్రమాదం. ఈ డ్రగ్ ప్రమాదకర స్థితిని గుర్తించిన కేంద్రం నిషేధిత జాబితాలో ఉంచింది. అదే సమయంలో ఈ డ్రగ్ తయారీ, ఇతర దేశాలకు ఎగుమతి కూడా చట్టరీత్యా నేరం. అన్నీ తెలిసినా పిఎస్ఎన్ మెడికేర్ 10 ఏళ్లుగా డ్రగ్ తయారు చేస్తోంది. యూకేకి చెందిన కొందరు వ్యక్తులు అధిక మొత్తంలో ఈ డ్రగ్ వాడడంతో ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి. విదేశాలకు అధిక మొత్తంలో ఎగుమతవుతోన్న డ్రగ్ గురించి ఇంటర్పోల్ అధికారులు శోధించడంతో గుట్టు మొత్తం బయటపడింది. సంస్థ నడుపుతోన్న డైరెక్టర్ కస్తూరి రెడ్డిని డ్రగ్ కంట్రోల్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.